హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. ఇప్పటికే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదండి. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు మొత్తం చక్కగా అర్థమైపోతుందండి. నాకు మంచి అచీవ్మెంట్ దొరికిందండి. ఆ అచీవ్మెంట్ ఎలా దొరికింది, ఏం జరుగుతుంది అనేది నీ వీడియోలో పూర్తిగా చెప్తాను. నాకైతే సోషావుడ్లో అవార్డ్స్కి నాకు ఇన్విటేషన్ వచ్చిందండి. నేను వాటికి ఆ ఇన్విటేషన్ చూసి నేను సోషావుడ్ అవార్డ్స్కి అంటే ఎన్నో ఫౌండేషన్ వాళ్ళ సోషావుడ్ అవార్డ్స్ అనమాట, వాటికి బయలుదేరాము. గచ్చిబౌలిలో అనమాట ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ గచ్చిబౌలికి వెళ్తున్నాను. 2 వీలర్ మీద వెళ్తున్నానండి. నేను మా హస్బెండ్ మా పాప కలిసి వెళ్తున్నాము. చూడండి, ఎంట్రన్స్కి వచ్చేసాము. 40 మినిట్స్ పట్టిందండి మాకైతే గచ్చిబౌలి రావటానికి. ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ అంటే ఆ గాడ్స్ అనేది మాకు అడ్రస్ చెప్పారండి. నేను ఇలాగా బయలుదేరేసి ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా ఉంది. అక్కడ మా టికెట్స్ చెక్ చేసి నా చేతికి ఒక ట్యాగ్ వేశారండి. ట్యాగ్ వేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ మొత్తం చూసుకుంటా నేను లోపలికి వెళ్తున్నానండి. మా ఈవెంట్ జరిగే ప్లేస్ అయితే 5th ఫ్లోర్లో ఉందన్నమాట. టీ హబ్, గచ్చిబౌలి టీ హబ్లో అనమాట ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. 5th ఫ్లోర్లో అయితే ఈవెంట్ జరుగుతుంది. మేమైతే చిన్నగా లోపలికి వచ్చేసామండి. 5th ఫ్లోర్కి వెళ్ళాలి కదా లిఫ్ట్ కోసం. కిచెన్ క్వీన్ ఛానల్లో కిచెన్ క్వీన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? నేనేనండి కిచెన్ క్వీన్. ఇక్కడ కనబడుతున్నాను కదా, నేనే కిచెన్ క్వీన్ అనమాట. ఫస్ట్ టైం మీ ముందుకు వస్తున్నాను నేను. చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే వరకు ఎగ్జైటింగ్గా ఉంది. స్టార్ట్ అయిందేమో గబగబా వచ్చేసాను. 5th ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పేసి గబగబా వచ్చేసాను. స్టార్ట్ అయ్యానండి ఈవెంట్కి. చూడండి, రెడ్ కార్పెట్ వేశారు మా యూట్యూబర్స్ కోసమేననుకుంటా. చక్కగా వెళ్ళాను. అక్కడ సోషావుడ్ వాళ్ళు కొన్ని ఫొటోస్ తీశారండి. మా యూట్యూబర్స్కి మంచి మంచి స్టిల్స్తో ఫొటోస్ తీశారు. మేము ఫొటోస్ దిగేసి ఇక లోపలికి వెళ్తున్నాను. అక్కడ కూడా ఒకసారి చెక్ చేశారండి. మా ట్యాగ్స్ని చెక్ చేసి లోపలికి పంపించేశారు. అందరూ ఫొటోస్ దిగారు. లోపలికి వెళ్తున్నాను నేను. చూడండి, సోషావుడ్ అనే స్టిక్కర్ చూస్తేనే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అలాగా నేను మొత్తం లోపలికి వెళ్ళాను. ఎక్కడ యూట్యూబర్స్ మా కో యూట్యూబర్స్ని చూస్తానని చెప్పేసి ఎగ్జైటింగ్లో వెళ్ళాను. ప్రోగ్రామ్ అయితే చాలా బాగుందండి. లైవ్ మ్యూజిక్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి ఈ ప్రోగ్రామ్ అనేది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ అయితే మంచిగా పాడారండి. సాంగ్స్ అయితే చాలా బాగుంది. చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు పరిచయం చేసుకోవటమే ఆలస్యం, అంతమంది ఉన్నారు. ఇక ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేశాము కొంచెం సేపు. తర్వాత చిన్న పిల్లలతో భరతనాట్యం కూడా చేశారండి. ఈ ఈవెంట్స్లో లైవ్ సాంగ్స్ అనమాట. చాలా బాగా పాడారు వీళ్ళు. ఈ ప్రోగ్రామ్, ఈ సాంగ్స్ ప్రోగ్రామ్ అవ్వటంతో ఒక 10-15 మెంబర్స్ అనమాట, చిన్న పిల్లలు. వాళ్ళతో భరతనాట్యం ఒకటి వేశారండి. చాలా బాగా వేశారండి భరతనాట్యం అనేది. పిల్లలు ఎంత బాగుందంటే అందరూ కళ్ళన్నీ అప్పగించేసి ఆ డ్యాన్స్ ఎలా ఉందా అనేసి అందరూ చూస్తున్నారండి. వాళ్ళ కెమెరాస్, సెల్ ఫోన్స్లో ఆ పిల్లల డ్యాన్స్లని బంధించేస్తున్నారండి. అందరూ ఎక్కడ చూసినా కెమెరాస్. అంత చక్కగా పర్ఫామ్ చేశారండి పిల్లలు అనేది. భరతనాట్యం చాలా బాగుందండి. నాకైతే ఎగ్జైటింగ్. ఒకవైపు మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అసలుకి నా హ్యాపీనెస్కి అవధులు లేవనుకోండి. ఈ రోజైతే అంత హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఫస్ట్లో అయితే నాకు 2-3 యూట్యూబ్ ఆఫర్స్ వచ్చాయండి, ఈవెంట్స్ ఆఫర్స్ వచ్చాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ యూట్యూబ్ ఈవెంట్స్కి వెళ్ళలేకపోయాను. కానీ దేవుడు నా మీద దయ తలచి ఈ సోషావుడ్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి పెట్టారేమో అనుకున్నాను నేను మనసులో అనుకొని. ఈ సోషావుడ్ అవార్డ్స్కి వచ్చాను. నాకు మెయిల్ రాగానే వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నానండి. తర్వాత ఒక యూట్యూబర్ అన్నా కనిపించపోతారని చూస్తున్నాను. నేను ఇలా చూస్తూనే ఉన్నాను. చాలా మంది యూట్యూబర్స్ కనబడ్డారండి. వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అవుతున్నాను. నా ఫ్రంట్ చైర్లోనే ఒక యూట్యూబర్ కూర్చున్నారండి. తన ఛానల్ గురించి చెప్తున్నారు, నా ఛానల్ గురించి అడుగుతున్నారు. మేమిద్దరం చక్కగా మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళని కూడా కలిసామండి. వాళ్ళ కామెడీ అయితే మార్వెలస్ అండి. చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. వాళ్ళ కామెడీ చూస్తే చాలండి, మనిషికి ఉన్న టెన్షన్ ఎగిరిపోతుంది. తర్వాత మన స్వప్న గారిని కలిశాను. మీకోసంలో మనకి వంటలు చేస్తారు కదా స్వప్న గారు, ఆ స్వప్న గారిని కలిశాను. చాలా చక్కగా మాట్లాడారు స్వప్న గారు. తర్వాత మన డిఎస్పి మేడం సరిత గారిని కలిశానండి.
తర్వాత ఎస్ఎస్ కపుల్స్ని కలిసి కొంచెం సేపు సరదాగా మాట్లాడాను. కొత్తగా మాట్లాడినా, ఫస్ట్ టైం మాట్లాడినా మా యూట్యూబర్స్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసిపోయామండి మేము. చాలా సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళలాగా చక్కగా కలిసిపోయి మాట్లాడుతున్నారండి. అంత అంత చక్కగా కలివిడిగా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. యూట్యూబర్ అనేది మన ఫ్యామిలీ అనుకున్నట్టు మాట్లాడుకున్నారు. తర్వాత నాకు ఇష్టమైన యూట్యూబర్ భవానీ గారు కలిసారండి. భవానీ పాఠశాల. భవానీ గారిని కలిసాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి భవానీ గారిని కలిసి. వాళ్ళ పిల్లల గురించి అడిగాను. వాళ్ళు రాలేదని చెప్పారు. తర్వాత నా ఛానల్ గురించి కూడా అడిగారు భవానీ గారు. తర్వాత తన ఛానల్‌లో నా ఛానల్ గురించి చెప్తాను అని కూడా చెప్పారు భవానీ గారు. భవానీ గారి వీడియోస్‌ని నేను అసలు క్రమం తప్పకుండా నేను గాని, మా పాప గాని ఫాలో అవుతామండి. అంత బావుంటాయండి భవానీ గారి వీడియోస్. నేను భవానీ గారిని ఫస్ట్ టైం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చక్కగా మాట్లాడారు భవానీ గారైతే. తర్వాత నేను మన విస్మయ్ ఫుడ్ తేజ గారిని కలిసాను. తేజ గారైతే ఎంత చక్కగా మాట్లాడారో మన కుకింగ్ ఛానల్‌కి కావాల్సిన కొన్ని టిప్స్ కూడా ఇచ్చారండి. నేను చాలా భయపడ్డాను. ఫస్ట్‌లో మంచి ఫేమస్ యూట్యూబర్ కదా! ఎలా మాట్లాడతారని చక్కగా మాట్లాడారు. తర్వాత సంగీత గారిని కలిసాను నేను. సంగీత గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత నేను పక్కనే మనకి నాగ్ న్యాగి గారు కలిసారండి. నాగ్ న్యాగిలో అనుష గారు కలిసారు. అనుష గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు నాతో. అనుష గారిని నాగ్ న్యాగి ఛానల్లో అనుష గారండి. తర్వాత ఈ కుకింగ్ ఛానల్ వారి పేరు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తన పేరు తెలిస్తే. చాలా మందిని, చాలా యూట్యూబర్స్‌ని కలిసానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొంతమంది గెస్ట్స్ వచ్చారండి. గెస్టుల్లో సుమ గారొచ్చారు, దిల్ రాజు గారొచ్చారు. మన చాలా మంది గెస్టులు వచ్చారండి. సుమ గారిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తను ఒక 16, 17 ఇయర్స్ యంగ్ గర్ల్ లాగా ఉన్నారండి సుమ గారు. నేను ఫస్ట్ టైం చూశాను. తన వాయిస్ అయితే మార్వెలస్ అండి. అంత బాగుందండి సుమ గారి వాయిస్. నాకు బాగా నచ్చింది సుమ గారి వాయిస్ అయితే. తను ఎంత చక్కగా మాట్లాడతారు, యాంకరింగ్ చేస్తారంటే అసలుకి మామూలుగా లేదండి. తర్వాత దిల్ రాజు గారు కూడా మాట్లాడారు. మంచిగా స్పీచ్ ఇచ్చారు దిల్ రాజు గారు అయితే. మా యూట్యూబర్స్ కి మంచి సపోర్టింగ్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మా యూట్యూబర్స్ అంతా. చాలా బాగుందండి ఈ ప్రోగ్రామ్ అయితే. దిల్ రాజు గారు స్పీచ్ ఇస్తున్నారు. దిల్ రాజు గారి తర్వాత మన ఫౌండేషన్ ఎన్నో ఫౌండేషన్ అనిల్ రాచమర్ల గారు కూడా మాట్లాడారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గెస్ట్లు ఇలా మాట్లాడుతూ చక్కగా మా యూట్యూబర్స్ ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఒక సెలబ్రిటీ హోదాని అనుభవించామా ఆ టైంలో అనిపించిందండి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమనే కాదు యూట్యూబర్స్ అంతా కూడా. చూడండి ఎంతమంది యూట్యూబర్స్ ఇందులో ఎంతమందికి వాళ్ళ యూట్యూబర్స్ తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి ఎస్ఎస్ కపుల్స్ అయితే మా వారితో చాలా కలివిడిగా మాట్లాడుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ బయట టీ హబ్ 5th ఫ్లోర్ నుంచి బయట వెదర్ ని చూశాను. చల్లటి వాతావరణం, ఎత్తైన బిల్డింగ్స్, వాటిని చూస్తే మైమరిచిపోయానండి ఒక 5 మినిట్స్. తర్వాత 1 మిలియన్ ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ సుమగారి చేతుల మీద అవార్డ్స్ ఇచ్చారండి. అందులో విస్మయ్ గారు కూడా ఉన్నారు. విస్మయ్ ఫుడ్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. 1+ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదండి. అంతమంది మనసులను దోచుకున్నాయి అనమాట వాళ్ళ వంటలు అనేవి, వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మిలియన్ ప్లస్ వచ్చే వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చారండి సుమ గారు. అసలు చాలా మంది అండి. అసలు వాళ్ళని చూస్తే 1 మిలియన్ ప్లస్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నాకు చాలా హ్యాపీగా కూడా కనిపించింది. అలాంటి వాళ్ళని నేను లైవ్ లో చూస్తున్నానా అని చెప్పేసి. అంత సబ్స్క్రైబర్స్ ఉన్న, అన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎవ్వరూ గర్వపడలేదండి. నేను ఎన్నో ఫౌండేషన్ చైర్మన్ గారైన అనిల్ రాచమర్ల గారిని కలిశాను. తనైతే ఫస్ట్ టైం కలిసినా కూడా చాలా చక్కగా తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పాపతో, మా వారితో ఒక సెల్ఫీ కూడా దిగారు రాచమర్ల గారు. చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత టెక్ ఛానల్ వాళ్ళని కూడా కలిశాను. చాలా చక్కగా మాట్లాడానండి టెక్ ఛానల్ వాళ్ళు కూడా. తర్వాత అందులో ఒక యాంకరింగ్ చేశారండి ఒకళ్ళు. తన పేరైతే నేను అడగలేదు, కానీ వాళ్ళని నేను 90s వాళ్ళకి తెలుసండి. న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ లాగా ఉన్నారండి. తర్వాత నా ఇంటర్వ్యూ చూడండి. ఓకే. హలో మ్యామ్. హాయ్ అండి. ఇది మీ ఫస్ట్ టైం అమ్మా? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది మ్యామ్ ఈవెంట్? చాలా హ్యాపీగా ఉందండి. మంచిగా ఉంది. రిసీవింగ్ బాగుంది.
అండ్ మీ ఫస్ట్ టైం అంటున్నాం, కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద అవార్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సెకండ్ టైం వస్తే మీరు ఇంకేమైనా బెటర్గా ఎక్స్పెక్టేషన్ బెటర్గా అంటే ఇప్పుడే ఇంత బాగుంది, ఇంకా చేస్తే ఇంకా మామూలుగా ఉండదండి. మనం ఒక సోషల్ మీడియా అనేది ఒక ప్రబంధం సృష్టించవచ్చు అనమాట. బాలీవుడ్ హాలీవుడ్ లాగా సోషావుడ్ లాగా అనమాట మనం. అండ్ మ్యామ్, ఇప్పుడు జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇంత గ్రాండ్ గా ఎవరు అవ్వలేదు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా ఇనిషియేటివ్ తీసుకున్న ఎన్న ఫౌండేషన్ గురించి? బాగానే చెప్తున్నారు, బాగానే ఉందండి మొత్తం. నాకు ఫస్ట్ లో అయితే ఏం సోషావుడ్ అంటున్నారు ఏంటి ఇది అనుకున్నాను నేను. తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ సెకండ్ ఇయర్ కదా ఇది, ఫస్ట్ ఇయర్ వీడియోస్ అన్ని చూశాను. రిసీవింగ్ అని మనకు ఒక వాల్యూ అనేది ఇస్తున్నారు, ఒక సెలబ్రిటీ హోదా అనేది ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను మెయిల్ చూసుకున్నాను, చెక్ చేసుకున్నాను, వచ్చేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us, ma'am. And నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తామని హోప్ చేస్తున్నాం. కన్ఫామ్ గా అండి, మిలియన్ లో అవార్డు తీసుకోవాలని ఉంది. కన్ఫామ్ గా వస్తాము, రాచమర్ల గారిని మళ్ళీ కలుస్తాము. ఇప్పుడైతే కలిసి మాట్లాడాను సార్తో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ కూడా. నెక్స్ట్ అయితే మిలియన్స్ లో వచ్చి సుమా గారి చేతి మీద లేకపోతే రాచమర్ల గారి చేతి మీద అవార్డు తీసుకోవాలనుకుంటున్నాను నేను. We hope that you receive that award, ma'am. Yes. And thank you for ఇలాగ నా ఇంటర్వ్యూ ముగిసిందండి. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఈ కామెడీ ఛానల్ అండి, అత్తా కోడళ్ళు అయితే మంచి కామెడీ చేస్తారండి. ఈ కపుల్, దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ యూట్యూబర్ గురించి కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత నేను నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె అని అక్కడ అమ్ముతున్నారండి. వాటిని ఒకసారి నేను చెక్ చేశాను. తర్వాత కొంతమంది యూట్యూబర్స్ ని కూడా కలిశాను. తర్వాత నాగ్నాగిలో ఉన్న అనుష గారితో ఫొటోస్ దిగాను. ఇప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ అచీవ్మెంట్ అండి, నాకు ఒక మెడల్ ఇచ్చారండి. ఈ మెడల్ సంపాదించడానికి నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ ఎంతో వాళ్ళ ప్రోత్సాహం లేనిదే నేను ఇక్కడికి వచ్చి మెడల్ తీసుకునే అవకాశమే లేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఆనందానికి హద్దులు లేవు నాకు ఈ మెడల్స్ తీసుకున్నప్పుడు. అసలు ఎంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నానండి. బయట వచ్చి సోషావుడ్ స్టిక్కరింగ్ దగ్గర ఫోటోలు దిగమన్నారండి. అక్కడ నేను కొన్ని ఫొటోస్ని క్లిక్ చేసుకున్నాను, మంచి మంచి పిక్స్ని తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక 6:30 తర్వాత బయలుదేరాలండి. ఇక బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందు ఫుల్ వర్షం అండి. ఇలా వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసామండి. నా ఈ ఒక అచీవ్మెంట్ అవార్డు రావడానికి సహకరించిన నా హస్బెండ్ కానీ నా పిల్లలకి కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నా ఈ వ్లాగ్ ఛానల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ సజెషన్స్ కానీ మీ కామెంట్స్ కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం చూసేసి లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.